వీడి కోసం మనం బస్ స్టాపుల చుట్టూ తిరగాల్సి వస్తుందిరా. ఆ అమ్మాయిని చూడండి అలా పడగొడతాను. రేయ్ నీ బతికంతా పడగొడతానంటే దెబ్బలు తింటాం, వద్దులేరా. పోరా, ఇప్పుడు ట్రెండ్ మార్చా. బనానా ఐడియా అని కొత్త ఐడియా లైన్ లో పెట్టాను, చూడు. అమ్మో, ఎవడ్రా ఈ తొక్కేసింది ఎవడో? రే నీకు దండం పెడతా, చెప్పొద్దురా. చూడనయ్యా, క్లీన్ అండ్ గ్రీన్. రోడ్డు పైన తొక్క ఉంటే ఇందులో వేయాలి, కానీ ఇందులో వేయాల్సిన తొక్కని రోడ్డు పైన వేయకూడదు. దండం పెడతా నీకు. రేయ్, రేయ్, అదేంట్రా? ఇదేం పని? ఏంటన్నయ్య అది? తినవే. తినబుద్ధి కావట్లేదమ్మా. వసంత్ చూడు, టిఫిన్కి రారా అంటే ఆకలిట్లేదని బయటే కూర్చున్నాడు. వాడికి ఏంటి మొహమాటం ఇంట్లో? అవును, నువ్వు టిఫిన్ తిన్నావా? లేదన్నయ్య. చేసేయమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎరా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? డేయ్, ప్రేమ జీవితంలో ఒక భాగమేరా, మొత్తం జీవితం కాదు. టేక్ ఇట్ ఈజీరా. అన్నయ్య, ఏమ్మా? రేపు డేట్ February 13th. February 13th కాదు, నీ పుట్టినరోజు కూడా. నీకేం ప్రెజెంట్ కావాలో అడుగు. ఏదైనా సరే ప్రెసెంట్ గా ఉండే ప్రెజెంటేషన్ కావాలి. అంతే కదా, ప్రెజెంటేషన్ సంగతి మర్చిపో. నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేసుకో. అలాగే, నీ ఫ్రెండ్స్ కూడా పిలు. ఫ్రెండ్స్ నాకున్నది ఈడేగా. రారా. రే, బైక్ కీస్ లోపల మర్చిపోయాను, తీసుకొస్తాను. ఓకే. బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ. బాగున్నావమ్మా? బాగున్నానండి. ప్రియా, జ్యోతి నడుసంతో వచ్చేసినట్లేనా? నేను వెళ్ళి భోజనం ఏర్పాటు చూడనా? అమ్మా, ఐస్ క్రీమ్ వచ్చిందా? తెలీదురా. నేను చూస్తాలే. తప్పుకురా. సైతా, నోరు ముగిండ్రా. మీరిలా ఇండీసెంట్ గా మాట్లాడతారు కనుకే శంకర్ మిమ్మల్ని ఇంటికి రానివ్వడు. మీరిలాగే చేశారనుకో, వచ్చేటప్పుడు బైక్స్ లో వచ్చారు, వెళ్ళేటప్పుడు అంబులెన్స్ లో వెళ్తారు. ఏమిటి, ఎవరి కోసమో ఎవరు చూసినట్లున్నావు? అబ్బే అదే లేదే, నాకలా అనిపించట్లేదు. నువ్వెవరి కోసమో ఎదురు చూస్తున్నావు. లేదంటే ఏంటి వేలరి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏంటో నువ్వు కూడా ఇంత లేట్, పెద్ద విఐపీ లాగా. క్యాచ్, కమాన్.
మాట్లాడమా. హాయ్ హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ లవ్లీ బేబీస్. కనిపెట్టింది ఎవరైనా ఈ వ్యాలంటైన్స్ డే ప్రపంచమంతా ప్రేమికుల రోజుగా జరుపుకుంటోంది. సంక్రాంతి అల్లుళ్ళ పండుగ, అట్ల తద్ది ఆడపిల్లల పండుగ, దీపావళి పిల్లల పండుగ. అలాగే ఈ వ్యాలంటైన్స్ డే ప్రేమికులు ప్రేమగా జరుపుకునే ప్రేమ పండుగ. ఈ రోజు ప్రేమికులు ప్రేమనే తిని, ప్రేమనే తాగి, ప్రేమనే పీల్చి 24 గంటలు ప్రేమలోనే మునిగి మూర్చిపోవాలి. ఇప్పటి వరకు ప్రేమించని ఎవరైనా తిక్క శంకరయ్యలుంటే అర్జెంటుగా ప్రేమించడం బెటర్. ఇప్పటికి కూడా వాళ్ళు ప్రేమించడం కనుక మొదలు పెట్టకపోతే వాళ్ళ ప్రేమకు అనర్హులను నిర్ణయించి పెళ్లి చేసి పడేస్తే బెటర్. మీ అందరికి ఒక అద్భుతమైన క్లూ ఇస్తాను. ఇవాళ ఒక కుర్రది కానీ కుర్రాడు కానీ ఎర్ర చొక్కా వేసుకుని ఉంటే వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ లాగా పరమ ఫ్రీగాళ్ళనమాట. వాళ్ళని ఎవరైనా ప్రేమించొచ్చు. అర్జెంటుగా ఆ పనిలో ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్. కమ్ ఆన్, ప్రొసీడ్. అమ్మా తల్లి నేను సొక్కేసుకున్నాం తల్లి. అలా అనకండి అమ్మా, ఇవాళ రేపు ఫుడ్ అండ్ అన్న దొరుకుతుందమ్మా, కానీ ప్రేమ దొరకడమే కష్టంగా ఉంది తల్లి. 3 years అయింది తల్లి ప్రేమ లేక. ప్రేమ కోసం కరగట్లాడిపోతున్నాను తల్లి. కొంచెం ప్రేమిస్తల్లి. నేను సొక్క కొడతాను. తప్పు తల్లి, చెప్పిన మాట మీద ఉండాలమ్మా. నేను సొక్కేసుకున్నానమ్మా. శంకర్ చూడు, అతనేదో అడుగుతున్నాడు, ఇచ్చేయచ్చు కదా. ఏంటి నువ్వు కూడా రెడ్ షర్ట్ వేసుకున్నావు కదా. ఎర్ర చొక్కా వేసుకున్నాడు కదా, నువ్వు ప్రొసీడ్. నన్ను శంకరన్న తల్లి, నన్ను ప్రేమించు తల్లి. తల్లి, ఈ స్టూడెంట్ కుర్రాళ్ళు నమ్మడానికి లేదమ్మా. వాళ్ళకి రేపు ఉద్యోగాలు వస్తాయో లేదో గ్యారంటీ లేదు. నాకైతే గ్యారంటీ 3 పూట్ల ఫుడ్ దొరుకుతుంది. పెడతా తల్లి, ఆల్ వెరైటీ డిషెస్. తల్లి, నన్ను ప్రేమిస్తల్లి. ఎర్ర చొక్కా వేసుకున్నాను. గడ్డం తెస్తే గ్లామర్ గానే ఉంటానమ్మా. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుందిరా, నువ్వు వెంటనేరా. సరే, ఓకే. ఓకేరా. హలో హలో వసంత్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్. అక్కడ అన్నయ్య ఉన్నాడా? లేడు, ఏంటో చెప్పండి. మీరిచ్చిన బర్త్డే ప్రెజెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సాయంత్రం ఉడా పార్క్ రాగలరా? ఎన్ని గంటలకి? 5 o'clock. నేను మీకోసం ఎదురు చూస్తుంటాను, వస్తారుగా? తప్పకుండా వస్తాను. రే వసంత్, పద. ఎక్కడికి రా? ఎక్కడికైనా వెళ్లే ముందు అడగకూడదు, పద. రే, నాకు 5ంటికి అపాయింట్మెంట్ ఉందిరా. అరగంట ముందు వదిలేస్తా, పద్దరా. రే వసంత, బ్యాక్ వీల్ కూడా గాలి దగ్గర చూడు ఒకసారి. రై, ఎవరాడు? కళ్ళు కనబట్లేదా ఇడియట్? ఐఎమ్ సారీ. చెప్పేది నా ఫ్రెండ్ మీద చేసుకుంటావా? ఎవరు నువ్వు? అతని ఫ్రెండ్ అంటావు కదా, వీళ్ళు అతను అడిగిన ఎవరో తెలుస్తుంది. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనసు మనసైన మనసు కోసం, ఆ మనసు గల మనిషి కోసం ఎదురు చూసే కనులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? కవిత చాలా బాగుంది. అడిగేది నిన్నే శంకర్. ఎవడా వాడు? వాడిని చూసినప్పుడల్లా నీ మూడే మారిపోతుంది. ఆవేశంతో ఊగిపోతావు. చెప్పు, చెప్పకపోతే నా మీద ఒట్టు. నో వసంత్, నో. ఆ నీచుడి కోసం ఒట్టు పెట్టుకోవద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి. నవ్వుల్లో విషయాన్ని, కళ్ళల్లో కపటాన్ని, స్నేహం ముసుగులో దాచిపెట్టి నా వెనక తిరుగుతూ నాకే వెన్నుపోటు పొడిచాడు. ది గ్రేట్ శంకర్ ఓడిపోయాడు. నేను ఓడిపోయింది నీ దగ్గర కాదు కదే, నా ఫ్రెండ్ దగ్గర. నో రిగ్రెట్స్. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రాధిక, వడ్డిస్తుండు, నా సాంబార్ తీసుకొస్తాను. ఇంకోటి వంకాయ కూర. వాడికి చికెన్ తప్ప అప్పడాలు పనికిరావు. చికెన్ తనకిను, అప్పడాలు నీకు. ఒకటి. ఎక్కడ తిన్నావు?
ఏరా ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందిరా. మావయ్య వచ్చి వెళ్ళాడరా. ఈ లగ్నాలోనే పెళ్లి అంటున్నాడు. గుడ్. అమ్మేమో మీ ఇష్టం అంటుంది. అన్న కొడుకు అల్లుడవుతుంటే సంతోషంలో మీ ఇష్టం మనకి ఏముంటుంది? ఇంతగా పెళ్లి కూతురు ఏముంటుందో. ఏ రాధిక? దానికి సిగ్గురా, మొహానడితే ఏం చెప్తుంది? అది సరే, ఇంత తొందరగా పెళ్లి అంటే ఏర్పాట్లన్నీ ఎలా? దానికేం ప్రాబ్లం ఉంది? మా గ్యాంగ్ ఉంది కదా. ఏరా రఘు ఏమంటావు? దానికే ఉంది, నో ప్రాబ్లం. శంకర్, అన్ని ఏర్పాట్లు అయినట్లే కదా? అన్ని హ్యాపీగా ఉన్నాయి నాన్న. పోతే ఏ దివ్య, భోజనాల దగ్గర ఎవరికి ఏ లోటు లేకుండా దగ్గర చూసుకోవాలి. అక్క, పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ అందం ముందు బావగారు నథింగ్ అక్క. యు ఆర్ సో బ్యూటిఫుల్. త్వరగా కానీ తీసుకోండి, ఓ పని అయిపోతుంది. మొహమాట పడకయ్యా. అబ్బే, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారా ఆంటీ? ఒక్క నిమిషం. దేవి, మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడే. రాధిక, రాధిక. తప్పకుండా భోంచేసేయాలా? శంకర్, అమ్మా, రాధే కనిపించడం లేదురా. రాధిక కనిపించట్లేదా? ఒక్క నగలేంటి? సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్ని వదిలే చూడిపోయింది. చిచ్చే, మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి. బావగారు, ఏంటి బావగారు ఇది? చచ్చా, అది ఆడపిల్ల, బజారు పిల్ల. బావగారు ఆవేశపడకండి. మా అమ్మాయి అలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం అన్నయ్య. కన్నవాళ్ళు మీరే నమ్మలేకపోతే మేమెలా నమ్మగలమండి? చెల్లెలు కూతురు కదా అని గొప్ప సంబంధం వదులుకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. చిచ్చి, దానికన్నా నీది ఒక బతికేనా? ఈ పరువు తక్కువ సంబంధం తప్పిపోవడం మా అదృష్టం. అత్తయ్య, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవర్రా నీకు అత్తయ్య? చెడిపోయిన మనుషులు, చెడిపోయిన రక్తం. లేచిపోయిన ఈ చెల్లెలు ఎక్కడుందో ఎత్తుకో. మావయ్య, మీరు కూడా అలా మాట్లాడకండి. ఏంట్రా నీకు మర్యాద? బజార్ కేసులన్నీ మా స్టేషన్కే వస్తాయి. ప్రతి డబ్బే గారికి నేను సమాధానం చెప్పేది ఏంట్రా? పెట్టాయి పెట్టాయి ఫోన్. కంప్లైంట్ ఇవాళ వచ్చావు సార్. ఇవ్వండి. మా అమ్మాయి కనిపించడం లేదు. అమ్మాయా? ఇంతుంటుందా? ఇంతుంటుందా? కాదు సార్, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత కనిపించకుండా పోయింది. కనిపించకుండా పోయిందంటే లేచిపోయిందనే కదా అర్థం. ఇంతకీ ఆ లేచిపోయిన పార్టీ పేరేంటమ్మా? రాధిక. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. రండి. పోనీ రండి, రా. ఈ రోజు రైడింగ్ లో దొరికిన కేసులు ఇవి. వీళ్ళల్లో మీ రాధిక ఉందేమో చూసుకోండి. మా అమ్మ ఎలాంటిది కాదు. ఓహో, అలాంటిది కాదా? కాదంటే ఎలా? రిపోర్ట్ ఇవ్వడానికి ఈ రోజు స్టేషన్ కి మీరు వచ్చారు. రేపు రైడింగ్ లో దొరికి అది రావచ్చు. నా దృష్టిలో పారిపోయిన పిల్ల ఎప్పటికీ ప్రతివర్త కానే కాదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ చెల్లెలైనా ఇలాగే కామెంట్ చేస్తారా? ఓహో, నువ్వు పారిపోయిన దాన్ని బ్లడ్ పంచుకున్న బ్రదర్వా? మీరు గవర్నమెంట్ సర్వెంట్, ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. పోరా, గవర్నమెంట్ సర్వెంట్ ఎలా మాట్లాడాలో నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? సార్, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓపెన్ చేయి. ఈ పేపర్ పైన స్కెచ్ పెన్ తో నీ చెల్లెలు ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది ఓ బొమ్మేసి పట్రా. ఏ లాడ్జ్లోనైనా దొరికితే తీసుకొచ్చి అప్పచెప్తా. నానా, పదండి, అనవసరంగా నరకంలోకి వచ్చాం. వీళ్ళెవరయ్యా బాబు? ఎదిగిన పిల్లని ఎలా పెంచుకోవాలో ఎలా దాచుకోవాలో తెలియదు. ఇన్స్పెక్టర్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ రౌండ్ కొడుతున్నాడు. ఏం పెంపకమయ్యా? రిపేర్ అవడానికి కొద్ది టైం పడుతుంది. నానా, మీరు అమ్మని ఇంటికి తీసుకెళ్ళండి. నేను రాధికని వెతికి తీసుకొస్తాను. ఆటో! 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 అమ్మా, రండి. రఘు, రఘు, రాధిక కనిపించట్లేదురా. కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఏమైపోయిందో ఏంటో అర్థం కావట్లేదురా.
నన్ను క్షమించండి. తప్పు ఒప్పు నాకు నచ్చిన పని నేను చేశాను. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. శంకర్ మా పొరపాటు ఏదా శంకర్ నేను చెప్పేది నోర్మై! నువ్వు ఒక మనిషివేనంట్రా? నీలో మానవత్వం ఉందా? మాకే ద్రోహం చేస్తావా? మాలో ఒక్కడిగా ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయడానికి నీ అంతరాత్మ ఎలా ఒప్పుకుందరా? నీలో నీచులు బతకూడదు. నేను చంపేస్తారా? ఎలా చంపుతారా? రేయ్! ఆవేశపడద్దు. ఇలాంటి వాళ్ళు ప్రతిగా చచ్చినట్టే లెక్క. ఏ పురోహితుని పిలిపించి దాన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావో అదే పురోహితుని పిలిపించి దాని కర్మకాలు జరిపించరా. అమ్మా చంపేస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరు లేరు. మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు ఆత్మాభిమానం ఉంటే అక్కడికి వెళ్ళి చావే. చచ్చిపో నువ్వు. వాడు ద్రోహిరా. మా అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి నీచుడు రావాడు. ఆ రోజు నా తల్లిదండ్రులు పడిన బాధ, 10 మందిలోనే జరిగిన అవమానం ఇంకా నా గుండెలోనే ఉందిరా. భర్తను పోగొట్టుకున్న నా తల్లి రూపం చూస్తుంటే నా గుండె దహించుకుపోతుంది. వాడిని ఎంతో ప్రాణపాతంగా చూసుకున్నామని తెలుసా? ఏం చేశాడు వాడు? ఏం చేశాడు? నమ్మిన మమ్మల్ని బతికుండగానే చంపేశాడు. అందుకే నా ఫ్రెండ్స్ని ఎవరైనా ఇంటికి తీసుకొస్తానంటే వణికిపోతుంది మా అమ్మ. రేపు అసలు నువ్వే చెప్పరా, స్నేహితుడని మర్యాద ఇచ్చి ఎందుకు ఇళ్ళకి తీసుకెళ్తాం? వాడు మనలో వాడనేగా, మన మంచి కోరేవాడనేగా. ఆ రాసుకెళ్ళ వల్ల స్నేహం తీపి విషంగా మారిందిరా. స్నేహం అంటే ద్రోహం, స్నేహం అంటే మోసం, స్నేహితుడు అంటే మెత్తడి శత్రువు అనే చేదు నిజం మిగిలింది. ఆ నిజమేరా నా గుండెల్ని దహించి వేస్తుంది. ఇప్పుడు చెప్పరా, కన్నబిడ్డలా చూసుకున్న మా అమ్మ నాన్న మోసం చేసిన వాడి ద్రోహి కాదా? వాడు చేసిన దుర్మార్గం కాదా? నా దృష్టిలో వాడు స్నేహితుడు కాదురా, అసలు మనిషే కాదు.